మన మూవా విజయబాబన్న చైర్మన్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా గత 2 సంవత్సరాల క్రితమే మనం పట్టభద్రుల ఎన్నికల్లో పాల్గొన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అభ్యర్థిగా ఉన్నటువంటి మన తీన్మార్ మల్లన్న ఆల్రెడీ లాస్ట్ టైం గెలిచినంత పనిచేసి కార్పొరేట్ శక్తుల చేతిలో, పేదవాడి చేతిలో గెలిచిన కార్పొరేట్ శక్తుల చేతిలో ఒక పదవి ఉంటే సరిపోదు, ఇంకో పదవి కావాలి. ఏ పదవి మంచిగా ఉంటుందో ఆ పదవులకు పోవాలనే ఒక ఆలోచనతోటి వచ్చినటువంటి ఎన్నిక. తర్వాతనే గెలిచిన దాఖలాలు మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు తీన్మార్ మల్లన్న గారు గెలవడం అనేది నల్లేరు మీద నడకైనప్పటికీ చిన్న పామునైనా పెద్ద కర్రతో చంపాలి. మనమందరం ఏకమై ఏకతాటి మీదగా వచ్చి ఒకటే ఓటు మల్లన్న, ఎందుకంటే ప్రతి ఎన్నిక వేరే ఉంటుంది. ఈ ఎన్నిక అనేది గ్రాడ్యుయేట్స్కి సంబంధించింది కాబట్టి మేధావుల ఎన్నిక. ఒక మేధావిని ఎన్నుకొని మనం ముందుకు పంపిస్తే ప్రశ్నించే గొంతుక మనందరికీ తెలిసిన విషయమే. తీన్మార్ మల్లన్న అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు భయపడే వ్యక్తులు ఉన్నారు. ఆయన ఛానల్లో వచ్చిండు అని అంటే కొంతమంది అవినీతి నాయకులు గుండెల్లో రైలు